వావ్. అది అప్పుడు నా దీనికి వయసు నా క్యాప్షన్ చెప్పండి. లిటిల్ మెగాస్టార్. ఆటిట్యూడ్ చూడండి. నేను అంటాను యాంగ్రీ యంగ్ బాయ్. ఎందుకు కోపమా? చాలా కోపం ఉన్నా స్టిల్ అప్పుడు చాలా కోపంగా చూస్తా. ఎందుకు తెలుసా, మీరు కొంచెం కిందకి వెళ్తే కాళ్ళకి షూస్ లేవు, చెప్పులు లేవు. నాకు చెప్పులు కావాలి, నేను రాను, లేకపోతే స్టూడియో కానీ అప్పట్లో గొడవ చేస్తుంటే నాన్న బూట్లు వేసుకున్నారు, నువ్వు వేసుకున్నావు, నాకు లేదు అంటుంటే నాకు గొడవ, పర్లేదురా ఎవరు చూస్తారని. ఇప్పుడు చూడండి ఎన్ని లక్షల మంది చూస్తున్నారు. నాకు అప్పుడు చాలా కోపం, చేతికి నా కాళ్ళకి బూట్ లేవు, చెప్పులు ఏమి లేవు, బాగా బొంగమూతి పెట్టుకుంటూ ఆ స్టిల్ దిగారు. అందునే యాంగ్రీ యంగ్ బాయ్ అంటారు. థర్డ్ పిక్చర్. ఇది స్వయం కృషి టైంలో, ఆ టైంలోనూ చరణ్ ని ఇలా ఒళ్ళో పెట్టుకుంటూ వాడు కూడా మేకప్ అంటిస్తూ మేకప్ టచ్అప్ చేస్తూ అలా సరదాగా అప్పుడే స్టార్టింగ్. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. పునాదులు అప్పుడే వేసాం వాడికి, ఆ మేకప్ స్మెల్ చూపిస్తూ వాడికి. అండ్ క్యాప్షన్ చిరుత. నెక్స్ట్ ఫోటో. ఇది దీపావళి రోజు తీర్చుకున్నది. అండ్ సమంత నువ్వే చెప్పు, దీనికి ఏమి ఇస్తే బాగుంటుంది? అదే లైట్స్ ఆఫ్ యువర్ లైఫ్. లైట్స్ ఆఫ్ మై లైఫ్. బాగుంది. Yes, good. Wonderful. Thank you, sir. Captions కోసం. And next మా సామ్ జామ్ లో గెస్ట్ లో అందరికి తెలియని విషయాల్ని డిస్కవర్ చేయాలనేది మా ప్రయత్నం. Okay. So to do that, I am going to ask you a few questions and మీరు వెంటనే ఆన్సర్ చెప్పాలి. వెంటనే. So I think you will be very great in this. నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను. So first question, describe yourself in 3 words. Success. అదేంటండి? చీటింగ్ చేస్తున్నారా? సింగిల్ వర్డ్ ఆన్సర్ అన్నారు కదా మీరు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. అంటే నన్ను డిస్క్రైబ్ చేయమనగా నాకు అనిపించింది, ఐఎమ్ సో లక్కీ. నాకు అన్ని చోట్ల అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ గానే అనిపిస్తుంది నాకు, నా కెరీర్ పరంగా చూసుకున్నా. అంటే ఒక తల్లిదండ్రులకు బిడ్డగా వాళ్ళకి తృప్తినిచ్చి, నా బిడ్డ వల్ల మాకు గర్వంగా ఉంది అని చెప్పుకునేలాగా చేయగలిగాను. ఆ రకంగా తల్లిదండ్రులకు ఒక బిడ్డగా సక్సెస్ఫుల్. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సపోర్ట్గా ఉండి వాళ్ళందరూ పైకి రావడానికి ఎంతో కొంత నేను దోహదపడ్డాను. ఆ రకంగా నా ఫ్యామిలీని బ్రాటప్ చేయడానికి నేను సఫలీకృతుడయ్యాను. ఆ రకంగా నేను సక్సెస్. అండ్ యాజ్ ఎ స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ఫ్యాన్స్ అవనివ్వండి, ఆడియన్స్ అవనివ్వండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి నేను ఒక హైట్ చేరుకోగలిగాను. ఆ రకంగా సక్సెస్. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో సక్సెస్, ఫ్యామిలీ మెన్ గా సక్సెస్, అండ్ స్టార్ గా సక్సెస్. సో అన్నిట్లోనే మెగా సక్సెస్. అందుకే సార్ నేను చెప్పాను, దట్స్ వై ఐ యామ్ ప్రివిలేజ్డ్ టు సిట్ హియర్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్రిడ్జ్ లో ఎప్పుడూ ఉండే ఒక ఐటమ్. ఐస్ క్యూబ్స్. మీరు అనుకునేది కాదు, మీరు అనుకునేది అసలు కానే కాదు. అది నాకు అది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంటుంది ఐస్. బికాస్ సడన్ గా ఇంటికి ఏదో ఒక ప్రాబ్లం తోటి కింద పడిపోయో, ఆ యాంకిల్ ట్విస్ట్ అయ్యో, ఎక్కడో దెబ్బ తగిలో, కమిలిపోయో వస్తారు ఇంటికి. రాగానే వచ్చారా, ఓకే దెబ్బ తగిలిందా, సరే ఉండండి ఒక నిమిషం అని ఐస్ క్యూబ్స్ తీసి క్రష్ చేసి ఒక దేంట్లో పౌచ్ లో వేసి మొత్తం ఫర్మెంటేషన్ లాగా కోల్డ్ ఇది చేస్తుంది. దానికోసం తప్ప మీరు అనుకున్నట్టుగా. అంతేనా సార్? సార్ మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్ చేశారా? బయట సినిమాల విషయం అయితే అలా ఏడ్చిన సినిమా శంకరాభరణం. టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆగల, అలాగో ఏడుపులా వచ్చేసింది థియేటర్లో. అది ప్రీమియర్ షో అనమాట. లాట్ ఆఫ్ సినిమా పర్సనాలిటీస్ ఉన్నారు. అప్పట్లో నేను బడ్డింగ్ స్టార్ని.
మంజు భార్గవి, అందులో కీ రోల్ చేసిన మంజు భార్గవి నాతో పాటు కోతల రాయుడు సినిమా చేసింది. ఆ పరిచయం తోటి ఇలాగా నా సినిమా వేస్తున్నారు, ప్రీమియర్ షో రా అంటే నేను వెళ్ళాను. అప్పుడు నాకు ఏడు నాగేశ్వరరావు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఎవరు తెలియదు, నాకు పెళ్లి కూడా కాలేదు. వాళ్ళందరూ కూడా ఉన్నారని తెలిసింది. సినిమా అయ్యేసరికి ఇలా కారిపోతున్నాయి, వాళ్ళందరూ లైట్లు ఆన్ చేస్తే తెలిసిపోతారని చెప్పి బిఫోర్ స్విచ్ ఆన్ ద లైట్స్ నాకు ఎత్తుకున్నాను. ఏంటి అంటే ఇలాంటి పక్క నుంచి ఆ అమ్మాయి ఇలా బయట అందించింది అనమాట, మంజు భార్గవి. సరే థ్యాంక్ యూ అంటూ తీసుకుని తుడుచుకుంటూ ఇలా ఉంటే బయట ఆ చేతిలో ఉందండి లైట్లు ఆన్ అయింది. మంజు భార్గవి బయట నా చేతిలో ఉండి లైట్లు ఆన్ అయ్యి ఎలాంటిగా ఉండి అనుకోకుండా అప్పట్లో రామలింగ గారి ఫ్యామిలీ కూడా వచ్చింది అక్కడికి, అందులో సురేఖ కూడా ఉందని నా డౌట్.